జేడి చక్రవర్తి గారు అన్నారు మన కమల్ హాసన్ అంత అద్భుతమైన క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో నాకు దొరికింది అని చెప్పేసి. ఆయన కమల్ హాసన్ అంత అద్భుతం అనలేదు. కమల్ హాసన్ ఆయన వివిధ రోల్స్ చేశారు. ఆయన చేసిన రోల్స్ ఇంకెవరు చేయలేరు, కానీ ఇలాంటి రోల్ ఆయన కూడా చేయలేదు అని చెప్పారు. ఓకే, ఏంటి ఇంత స్పెషల్ ఆయన చూస్ చేసుకోవడానికి? అంటే జేడి చక్రవర్తి ఒప్పుకోకపోతే ఇంకెవరిని చూస్ చేసేవాళ్ళు? అసలు ఆ థాటే ఎప్పుడు పెట్టలేదు, అవసరం రాలేదు. ఓకే, ఆయన ముందు చెప్పారా? ఆ థాట్ వచ్చింది, ఆయనకి వెళ్ళి పిచ్ చేసుకొని చేస్తా అన్నారు. సో ఇంకా అసలు ఆ థాటే రాలేదు, ఇంకా వేరే పెట్టాల్సిన ఆ డిస్కషన్ కూడా జరగలేదు అనమాట. తరుణ్ భాస్కర్ పికప్ ఎవరండి? సో పవన్ ఒక రోజు ఫోన్ చేసి ఎవరిని పెడదాం అంటే తరుణ్ సూట్ అవుతాడు అన్నాం. పక్క రోజు తరుణ్కి నరేట్ చేసాం, దాని పక్క రోజు జేడి గారికి నరేట్ చేసాం. ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ 2 daysలో ఓకే. ఈ సినిమా చాలా మందికి తెలుగు ప్రజలకి ఎందుకంటే డాలర్ డ్రీమ్ ఉంటుంది, మీరు దాన్ని చెడగొడుతున్నారా లేదంటే తీసుకెళ్తున్నారా, వెళ్ళాలంటున్నారా? ఇది ఎవరు మనం ఒక డ్రీమ్ ఇచ్చే పొజిషన్ కాదు, చెడగొట్టే పొజిషన్ కాదు. బట్ ఇప్పుడు నిజంగానే యూఎస్కి వెళ్తామా లేదా అనే పొజిషన్లో బయట జనం ఉన్నారు. లైక్ ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంది, ఒక ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేసే పనులకు. కానీ మనం నిజంగా ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్తారా అని మీరు ఫిక్స్ అయితే నిజంగా వెళ్ళగలుగుతారా, అదే పాయింట్. ఓకే, అంటే ఇది చాలా మందికి కోరిక, ప్రతి తల్లిదండ్రులకి అమెరికా పంపాలి, కొడుకుని చదివించుకోవాలి అనేది. మీరు ఏమైనా ట్రై చేశారా ఏంటి మీ ఇంట్లో? అంటే ఎందుకు ఈ ఐడియా థాట్ రావడానికి రీజన్? థాట్ రావడం అంటే నా పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి ఒక డిపోర్టేషన్ తిరిగి వచ్చేసేది అవసరం ఈ సినిమాకి. దానివల్ల జరిగిన సంఘటనలు ఏంటో అది సినిమా. ఇట్స్ ఫ్యామిలీ డ్రామా. మళ్ళీ తర్వాత ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది యాక్షన్ కామెడీ. ఇందులో మీకు కామెడీలో ఎన్ని జానర్స్ ఉంటాయి అన్ని జానర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది రామ్ కామ్, యాక్షన్ కామెడీ, విజువల్ కామెడీ, డార్క్ కామెడీ అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా ఏంటంటే తరుణ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదొక జానర్, జేడి గారు ఒక జానర్. ఈ 2 జానర్లు కలిసి ఏం చేస్తారు అనేది సినిమా.